మెదక్ జిల్లాలోని ముంపు గ్రామాలలో ఇక మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. బురుగుపల్లి గ్రామంలో తెగిపోయినటువంటి రోడ్డును పరిశీలించి అక్కడి ప్రజలతో ఆయన మాట్లాడారు. అనంతరం రాజంపేటకు స్థానిక నాయకులతో వాహనాలతో బయలుదేరి వెళ్లారు. జలదిగ్బంధంలో ఉన్నటువంటి రాజపేట ధూప్ సింగ్ తాండా వాసులను ఆయన పరామర్శించారు. నిన్నటి నుంచి ధూప్ సింగ్ తాండా జలదిగ్బంధంలోనే ఉంది. ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన ఆ 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇక్కడే పక్కనే ధూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు. రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్ళు లేవు. ఇప్పటి వరకు ఏ అధికారి కానీ ప్రభుత్వం కూడా అక్కడికి చేరుకోలేదు. వెంటనే ఆ ధూప్ సింగ్ తండా ప్రజలు గుట్టల మీద ఉన్నారు. వాళ్ళను కూడా కాపాడాలని, వాళ్ళకి భోజనాలు మంచినీళ్లు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం